ఎట్లున్నారు? ఈరోజు చికెన్ ఉంది మన దగ్గర ఇంట్లో. సో గ్రిల్ చికెన్ చేద్దాం ఈరోజు. దీన్ని పీకి మసాలా వేసి ఫ్రిడ్జ్లో పెడదాం. బయట ఒక గంట సేపు అట్లా పెట్టి ఫ్రిడ్జ్లో వేసేద్దాం. కొంచెంసేపు ఈవినింగ్ గ్రిల్ చికెన్ చేసుకుందాం. భలే ఉంటుంది. ఇప్పుడు జిమ్కి వచ్చినాను. ఒక గంట సేపు జిమ్ చేసి అయినాక పోయి మ్యారినేట్ చేద్దాం చికెన్. కొంచెం ప్లాన్ చేంజ్. బయట చూడండి, స్నో రాత్రి అంతా పడింది. ఏడు చూసినా ఎట్లా కూర్చోంది కదా, చీరల పైన, టేబుల్స్ పైన అంతా. పార్క్ చూడండి, స్నోతో కప్పుకుపోయినంత. వార్మప్ చేసి జిమ్ అయినా కనపడతాం మీకు మళ్ళీ. పోయింది ఇప్పుడు థ్రెడ్మిల్లో కొంచెంసేపు. అలా 5 నిమిషాల్లో 1 మైల్ నడిచినాం, అంటే 1.6 కిలోమీటర్. బాగా ఇంటెన్స్ చేసినాం కొంచెంసేపు. ఇప్పుడు వెయిట్స్ ఎత్తుదాం. వెయిట్స్, పుషప్స్, పుల్అప్స్ అట్లంతా చేద్దాం కొంచెంసేపు. అయిపోయింది జిమ్. గంటసేపు జిమ్ చేసి వచ్చినాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తిందాం. ఇడ్లీని కొంచెం ఏమైనా ప్రోటీన్ ఉంటే ప్రోటీన్ వేసుకుందాం కడుపులోకి. ఇడ్లీ రెడీ అవుతుంది. చికెన్ మ్యారినేషన్ పెడదాం రాత్రి తినేకి. అట్లే నరసింహనాయుడు మూవీ చూసుకుంటా చేద్దాం ఇవన్నీ. చాలా రోజులు ఆయన చూసి. భలే ఉంటుంది సినిమా ఇది. ఏమ్మా, నరసింహనాయుడు సినిమాని క్లోజ్ చేసి సీరియల్ ప్లే చేస్తుంది. సీరియల్ చూసుకుంటూ చేద్దాం. ఇంకేం చేద్దాం, సీరియల్ చూసుకుంటూ చేద్దాం. లింగ ఇడ్లీ అంటారు కదా, ఆ లింగ ఇడ్లీ చట్నీ ట్రై చేద్దాం అంతే కదా. స్టార్ట్ అయింది సీరియల్. ఫుల్ ఎమోషనల్, ఫుల్ థ్రిల్లింగ్ సీరియల్ ఇది. చూడండి అందరూ. ఏం రోజు చూస్తుంది పచ్చారు దాన్ని. లింగయ్య చట్నీ రెడీ. భలే ఉంది టేస్ట్ అది. కోడికి బాగా స్కిన్ అవుట్ చేసేసినామంతా. కొవ్వు కూడా తీసేసినానంతా ఆల్మోస్ట్. దీనికి బాగా ఖర్చు పెట్టి ఇట్లా దీనికి బాగా మసాలా అంటిద్దాం. ఇప్పుడు దీనికంతా మసాలా పూద్దాం బాగా. కొంచెం ఆయిల్ కూడా వేసినాం దీంట్లోకి మసాలాలకి. చికెన్ భలే ఉంది కదా, చూసే కలర్ఫుల్ ఉంది అది. ఇడ్లీలు రెడీ అయినాయి, దూది లాంటి ఇడ్లీలు. ఇప్పుడు తిందాం బాగా. చికెన్ అంతా మ్యారినేషన్ పెట్టేసినాము. ఇడ్లీలు దూది ఉన్నట్లు ఉన్న ఇడ్లీలు అవి తిందామండి. ఫోన్కి ఇది అంటుకుంది, నీళ్ళలో కడుగుదాం. ఇది చట్నీ, ఇది చేపల కూర అనమాట. మన్నడిది ఇది బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సీరియల్ చాలా ఇంటెన్స్గా మూవ్ అవుతా ఉంది. మనం అంతలో ఇడ్లీ తిన్నాము. లింగాయ ఇడ్లీ చట్నీ, లింగాయ చట్నీతో ఇడ్లీ, మన ఇడ్లీ బాగుంది. ఎర్రకారం చట్నీ. ఫిష్ కర్రీతో ఎట్లుంటుందో చూద్దాం. ఫిష్ పీస్ లేదు, కర్రీ ఒకటి మిగిలింది. చూద్దాం. బా, ఇది కూడా భలే ఉంది. ఇది బా ఫుల్ అయింది కడుపు. నిద్ర వస్తుంది ఇప్పుడు. సిరాయ్ మూవీ చూస్తున్నాను టీవీలో. చూద్దాం ఎట్లుందో. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. అయిపోయింది మూవీ సిరాయ్. చాలా బాగుంది మూవీ. చాలా ఏమో యాక్షన్ అట్లంతా లేదు కానీ సింపుల్ స్టోరీనే. చాలా బ్యూటిఫుల్గా రాసినారు స్టోరీ. అసలు బోర్ కొట్టదు ఎక్కడ. బ్యూటిఫుల్గా ఉంది స్టోరీ.
Okay, please tell the reality now. అదే రియల్. ఇంకేం చేద్దాం ఇప్పుడు? టైం 3 అవుతుంది, బయట మంచు కూర్చొని నిలబడింది. ఏం చేయాలి ఇప్పుడు? బోర్ పడుతుంది. దయ్యం చూడండి ఏం చేస్తుందో. तेरे इश्क में మూవీ చూస్తున్నాను ఇప్పుడు. ఒక కేక్ బేకింగ్ పెట్టినాను, ఫస్ట్ టైం బేక్ చేస్తున్నాను. చూద్దాం ఎట్లుంటుందో. బ్లాక్బెర్రీస్ ఉంది ఇంట్లో, ఏం చేద్దాం? బ్లాక్బెర్రీ కేక్ చేద్దాం అంటే బ్లాక్బెర్రీస్ అన్ని మిక్స్ చేసి కేక్ చేస్తాను. చూద్దాం ఎట్లా బయటకు వస్తుందో. బాగా పొంగింది చూడండి బయటికి, ఎంత బాగా వచ్చింది అది పెద్దగా. అర్థం బాగా పొంగింది, బట్ అది ఎట్లా టేస్ట్ ఉంటుందో తెలియదు. చూద్దాం. ఇది అయిన తర్వాత మన గ్రిల్ చికెన్ కూడా రెడీ చేద్దాం. టైం అవుతుంది. చట్నీ కూడా రెడీ చేసుకుంటే ఇంక దుమ్మలేపుదాం. కేక్ చూడండి ఎంత బాగా పొంగింది, భలే ఉంది చూసేకి. దీన్ని బయటికి తీద్దాం, రెడీ అయినట్లుంది. మన చికెన్ చూడండి బాగా దాదాపు ఎంత 5-6 గంటల సేపు మ్యారినేట్ అయింది. ఇప్పుడు దీన్ని ఓవెన్లోకి పెట్టేద్దాము. భలే ఉంటుంది ఇది. ఎట్లని చూడండి, వెళ్ళి సాగింది ఇట్లా. చూడండి ఎంత పైనకి వచ్చింది ఇది. దీంట్లో అర్థం వేసేంటి మళ్ళీ ఇదేమైనా అమృతం సీరియల్ అట్లా పెద్దగా పెరిగింటుంది కదా, కేక్ సీన్ ఉండేది అట్లా, లోపల ఏముండు టొల్ల అట్లాగే ఉందా ఎట్లది. చేసాము ఇప్పుడు ప్రీ హీట్ 450కి చేసి దీన్ని లోపల దొబ్బుతాం. హెవీ ఉందప్పో. చట్నీ వేసేద్దాం దీనికి. చూడండి భలే వచ్చింది ఇది. దీంట్లోకి వేస్తే ఎనికి రివర్స్ దీంట్లో పడింది. దీన్ని కట్ చేసి చూద్దాం లోపల ఏముందో. సూపర్ ఉంది. మన దగ్గర బ్లాక్బెర్రీ సాస్ ఉంది కొంచెము, దీన్ని రెడీ చేసుకోండి. అది పైన దీన్ని ఫ్లాట్ చేసి దానిపైన అంటిద్దాం. దీన్ని బాగా ఉంటుంది. కొయ్యింది ఫ్లాట్గా. కేక్ చూడండి భలే వచ్చింది ఇది. దీనిపైన ఇప్పుడు చేద్దాం. కేక్ చూడండి రెడీ, సూపర్ ఉంది కేక్. నేను చెప్తాను భలే సాఫ్ట్ భలే ఉంది. అవుట్ సైడ్ లేయర్ క్రిస్పీ ఉంది, లోపల మెత్తగా చాలా భలే వచ్చింది కేక్. సూపర్ కేక్ నిజంగా చాలా బాగా వచ్చింది. ఇది అంటే ఫస్ట్ టైం చేసినాను. సూపర్ ఉంది అసలు. కొంచెం షుగర్ కూడా తక్కువ వేసాం కదా, తింటుంటే పోతాం అప్పుడే అర్థమైపోయింది. చికెన్ రెడీ అయింది, భలే ఉంది చూడండి. ఇట్లా పట్టుకుంటే అట్లా ఊడొస్తుంది అంతా చికెన్. చాలా సాఫ్ట్ ఉంది. మనది గార్లిక్ రైస్ కూడా రెడీ అయింది. ఇక్కడ కొంచెం లైట్ పెప్పర్ రైస్, గార్లిక్ రైస్, చట్నీ. గార్లిక్ రైస్తో సూపర్ ఉంది. చట్నీ అద్దుకొని తింటే దీని కథ వేరే. ఇది చూడండి, ఇది ఎట్లా అంటే ఊడొస్తా ఉంది ఒక ఇట్లా. కాలుతో ఉంచానా తింటా హాయిగా. మళ్ళీ మాట్లాడదాం.
ఈరోజు సండే అన్ని 10 నుంచి ఫుల్ తినేసాను. మేబీ ఒక 3500 క్యాలరీస్ తింటాను. చికెన్, కేక్, ఇడ్లీలు వద్దులే. ఈ మూవీ కూడా చూస్తున్నా ఇప్పుడు. బాగానే ఉంది మూవీ, చాలా ఇంటెన్స్ ఉంది. సరే ఇది సండే మూవీ అయినాక అనుకుంటాను. గుడ్ నైట్.